నాకెందుకో ఒకటో అంతస్తు నుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తది. ఇక రెండో, మూడో అంతస్తులుంటే పక్కకేదున్నా గట్టిగా పట్టుకొని నడుస్తా. కాళ్ళలో చెమటలు పుడతాయి. తల వంచి కిందికి చూద్దామంటే గుండె దడదడ కొట్టుకుంటూనే ఉంటది. నా లెక్క చాలా మందికి అనిపిస్తది కావచ్చు గానీ ఇగో వీళ్ళకసలు భయం అన్నదే లేదు. ఎట్లా పనిచేస్తారో చూడండి. मेरा व्यूअर्स लोग पूरा बोलते हैं, फॉलोअर्स पूरा बोलते रहते हैं सेफ्टी लगाओ, आप लोग सेफ्टी नहीं लगा रहे। ये एक लगा के पहले सेफ्टी लगाओ, सेफ्टी लगा के काम करो। और दिख रहा है गाइस कितना डेंजर है, बाप रे बाप। देखो देखो ये कैसे कर रहा है, देखो रे बाप रे, क्या इतना रिस्क का कौन करता है यार। ये देख के आराम से कर रहे हैं, ये करने के बाद सेफ्टी लगा पहले। చూస్తుంటే అరికాలాల చెమటలు పడుతున్నాయి కదా, ఎప్పుడు కింద పడతారో అన్నట్టే భయంగా ఉన్నది కదా. ఏదో హాలీవుడ్ సినిమాలల్లా టెన్షన్ పెట్టిచ్చే సీన్లు చూసినట్టు, ఒళ్ళు గగ్గురు పొడిచే గ్రాఫిక్ డిజైన్లు కండ్ల ముంగట్నే కదులుతున్నట్టున్నది కదా. హైదరాబాద్లో ఉన్న సంతోష్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ కడుతున్న తీరిది. పానాలతో చెలగాట మాడుతున్నారు. సరే భయం లేనోడు బజార్లో గుడ్డు పెట్టినట్టు చేస్తే ఏవాని ఒక్కనికే ప్రమాదం అనుకుంటే అట్లా లేదు కదా కథ. పైన పని నడుస్తుంటే కింద కార్లు, బస్సులు, బండ్లు రియ్యున స్పీడ్ ఉరుకుతున్నాయి. ఇంచు మందం ఏ కొద్దిగా మిస్టేక్ జరిగినా పైన పని చేస్తున్న వాళ్ళు పండు రాలినట్టు కింద రోడ్డు మీద పడి రాలుడే కాదు, వచ్చిపోయే వాహనాల మీద పడి మందిని తునుకలు చేస్తారు. చూడండి ఒక్కనికి సేఫ్టీ లేదు. మళ్ళీ వీళ్ళు పని చేస్తున్న ఎత్తు మూరేడో బారేడో లేదు, ఏం తక్కువ తాడి షెట్ అంత ఎత్తున్నది. మరి వీళ్ళు ఇట్లా చేస్తుంటే స్టీల్ బ్రిడ్జ్ కట్టించేటోళ్లకు సిగ్గెట్లా అనిపిస్తలేదో. వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నట్టున్నారో తెలియదు కానీ సరే వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. పానాల మీద ఆశలుంటే ప్రమాణాలు వాటిస్తారు అనుకున్నారే అనుకుందాం. కింద వచ్చిపోయే వాహనాల సంగతి ఏంది? ఈ పనికి సంబంధం లేని అమాయకులు ఆ ఇనుప బార్లు మీద పడితే చచ్చిపోరు కదా. అంత ఎత్తు మీద దిక్కులు చూసుకుంటా 100 ఫీట్ల రోడ్డు మీద నడిచినట్టు భయం లేకుండా నడిస్తే ఏందన్నట్టు ప్రమాదాలు చెప్పొస్తాయా? ఏ చిన్న మిస్టేక్ జరిగినా రక్తం కక్కుకొని చచ్చేంత ప్రమాదం అవుతుంది. ఇటు సర్కారు కూడా పని చేసేటోళ్లను ప్రమాదం జరగకుండా ప్రమాణాలు పాటించేటట్టు చేస్తలేదు. అందుకే ఈ బ్రిడ్జ్ కింద నుంచి పోతున్నోళ్ళు మమ్మల్ని బతకనిస్తారా లేకుంటే చంపుతారా, ఇంత భయం లేకుండా చేస్తున్నారేంది అని కోపం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎంబటే పనులు ఆపి కింద బండ్లు, కార్లు, బస్సులు రాకుండా వేరే దిక్కుకు ట్రాఫిక్ను మలిపి పనులు చేయాలని అంటుర్రు ఈ వీడియో చూసిన హైదరాబాద్ పబ్లిక్. అబ్బో ఒకవేళ మీరు సంతోష్ నగర్, చెంచల్ కూడా స్టీల్ బ్రిడ్జ్ దిక్కు ఏమన్నా పని ఉంటే వాయిదా వేసుకోండి, లేకుంటే ప్రమాదాన్ని సంకల పెట్టుకొని తిరిగినట్టే అవుతుంది.